హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. టుడే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మిల్లెట్ దోశ. దీనికోసం నేను కొర్రలు తీసుకున్నాను 1/2 kg. మిక్స్డ్ మిల్లెట్ దోశ కూడా చేసుకోవచ్చు. నేను ఈసారి ఒకే వెరైటీతో చేసి చూపిస్తాను. నార్మల్ దోశ బ్యాటర్లో ఏమేం వేసి ప్రిపేర్ చేస్తామో అవన్నీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 కప్పు గుండు మినప్పప్పు వేసుకోవాలి. ఇందులో మనం బియ్యం అస్సలే వాడము, ఎందుకంటే మనం అన్నం ఎలాగూ మానేయలేము. కనీసం టిఫిన్స్లోనన్నా వైట్ ప్రోడక్ట్స్ మానేస్తే కొంచెం హెల్త్కి మంచిది అని ఇందులో నేనైతే రైస్ అయితే యూజ్ చేయట్లేదు అస్సలే. నేను నార్మల్గా కూడా రైస్ అస్సలే యూజ్ చేయను దోశలోకి. రకరకాల పల్సెస్తో ఇలా మిల్లెట్స్తో దోశ వేస్తాను. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా కడిగి వేసుకున్నాను ఇందులో. ఇప్పుడు ఇవన్నీ మంచిగా 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. ఈ మిల్లెట్స్ని 8 hours పాటు నానబెట్టుకోవాలి మనం. అప్పుడైతేనే మిల్లెట్స్ చాలా బాగా నానతాయి. 8 hours నానిన తర్వాత ఒక బౌల్లో 1 కప్పు దొడ్డటుకులు, పోహా అటుకులు అంటారు కదా, వాటిని కడిగి నానబెట్టుకున్నాను నేను. ఇవి ఎలాంటి రీఫైండ్ చేసినవి కాదు కదా, డైరెక్ట్ వడ్లతోటే చేస్తారు కాబట్టి ఏం పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు మనం దోశలోకి. 8 hours నానిన తర్వాత ఇలా నానిపోయాయి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని ఇలా దోశ కన్సిస్టెన్సీ లాగా చేసుకోవాలి. బ్యాటర్ చూసుకొని పెద్ద గిన్నెలో వేసుకోవాలి, లేదంటే చాలా పొంగిపోతుంది పిండి అనేది. నార్మల్ దోశ బ్యాటర్ లాగానే ఇది కూడా చాలా బాగా ఫర్మెంట్ అవుతుంది. మీకు మార్నింగ్ చూపిస్తాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూడండి పిండి అనేది. కొంచెం పిండి అయితే కిందికి కూడా వచ్చేసింది. దీన్ని బాగా కలిపి దోశ బ్యాటర్ మనకి అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. నేనైతే దిష్టి దోశ అని వేస్తాను. మా ఆయన ఫస్ట్ దోశ పిల్లలకి వేయకు, పక్కన పెట్టేసే అంటాడు, అందుకే చిన్నగా వేస్తాను. తర్వాత ఇలా దోశ వేసుకోవచ్చు. చాలా పల్చగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. చూడండి, మన మిల్లెట్ దోశ అయితే రెడీ అయిపోయింది. కొర్రల్లో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది తరచుగా తీసుకోవడం వల్ల. ఇందులో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. 100 grams కొర్రల్లో 9 grams ఫైబర్ ఉంటుంది. ఇంగ్లీష్లో వీటిని ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటారు. మా ఆయనకి ఎగ్ దోశ వేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.